2 ఏటీఎంల నుంచి 39 లక్షల చోరీ. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంలను తెరిచిన దొంగలు. నిజామాబాద్లో నిజామాబాద్ నగరంలో తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య 2 ఘటనలట. ఒక ఏటీఎం నుంచి 13 లక్షలు, మరొక దాని నుంచి 26 లక్షలు. పక్కా ప్రణాళికతో చోరీ. ముఖానికి మాస్కులు, చేతుల గ్లౌజులు, నకిలీ నెంబర్ ప్లేట్లు ఉన్న కారులో వచ్చిన దొంగలట. 5 ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపట. ఇదంతా బీహార్ గ్యాంగే ఉంటుంది నా అంచనా. వాళ్ళే తెగబడతారు ఇలాంటి దాంట్లోకి. ఒకసారి చదువుదాం, మామూలు చేయలేదు. ఇక ఎక్కడుంది, నిజామాబాద్ జిల్లా 2 ఏటీఎంల నుంచి అది ఓకే. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను కట్ చేసిన దొంగలు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. 2 ఏటీఎంలను గ్యాస్ కట్టర్లతో కట్ చేసి వాటిలోని నగదును దోచుకెళ్లారు. శనివారం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య చోటు చేసుకున్న ఈ ఘటనలు సంచలనంగా మారినాయట. 18 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే 2 ఏటీఎంల నుంచి దొంగలు 39 లక్షలు ఎత్తుకెళ్ళినట్టు తెలుస్తుంది. నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి వర్ణి చౌరస్తాలోని ఎస్బీఐ ఏటీఎం నుంచి సుమారు 13 లక్షలు, 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి పాంగ్రా ప్రాంతంలోని డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ ఏటీఎం నుంచి 26 లక్షల నగదును దోచుకెళ్ళినట్టు సమాచారం. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంలను కట్ చేయడంతో మిషన్లు కాలిపోయాయి. అయితే నోట్లున్న క్యాసెట్లను మాత్రం ఏమీ జరగకుండా దొంగలు జాగ్రత్త పడినట్లు తెలుస్తుందట. అంటే నోట్లున్న ఆ యొక్క బాక్సులను మాత్రం కాలిపోకుండా చూసారట. పక్కా ప్రణాళిక ప్రకారం 100% పక్కా ప్రణాళిక ఉంటుంది. అంత ఈజీగా ఏం చేయరు. ఇవి ఎట్లుంటుందంటే రెక్కి నిర్వహిస్తారు. ఓ 10 రోజులు, నెల రోజులు రెక్కి నిర్వహించి ఏ టైంలో ఎట్లా చేయాలి, అసలు ఎంత డబ్బు పెడుతున్నారు, ఇవంతా సమాచారం సేకరించుకుంటారు. మామూలుగా వేయరు. ఇదంతా బీహార్ గ్యాంగే ఉంటుందని అనుకుంటున్నాం మనం. చూడాలి మరి, ఒకసారి చదువుతాం దీనిలో కూడా ఏమైనా ఉందేమో. పక్కా ప్రణాళిక ప్రకారం దొంగలు పక్కా ప్రణాళిక ప్రకారం ఈ ఏటీఎంల చోరీలకు పాల్పడినట్టు తెలుస్తుంది. తమను గుర్తించకుండా ఉండడానికి వారు ముఖాలకు మాస్కులు ధరించారు. అలాగే చేతులకు గ్లౌజులు వేసుకున్నారు. కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉన్న ఏటీఎంను ఎంచుకున్నారు. మరోవైపు దొంగలు నకిలీ నెంబర్ ప్లేట్లు గల కారులో వచ్చి దొంగతనానికి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజ్లలో కనిపించింది. ఆర్మూర్ ప్రాంతం నుంచి వచ్చి అటువైపు వెళ్ళినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. మాక్లూరు మండలం గుత్ప అపురూప వెంకటేశ్వర ఆలయం వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో కారు ఆనవాళ్ళు లభించినాయట. అయితే అంకాపూర్ వద్ద సీసీ కెమెరాల్లో వాహనం ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆ మధ్య ఇతర మార్గం ద్వారా వెళ్ళారా లేక కంటైనర్ లాంటి వాహనంలో కారును దాచారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. సంఘటన స్థలాలను ఇన్ఛార్జ్ సిపి కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర పరిశీలించారు. 2 బ్యాంకుల మేనేజర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారంట. జిల్లాలోకి రాకపోకలు సాగించే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మరోవైపు దొంగలను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఇన్ఛార్జ్ సిపి. మరి ఆ ఏటీఎంల దగ్గర సెక్యూరిటీ లేదా? సెక్యూరిటీ ఉండాలి కదా, మరి ఎందుకు లేదేమో. 39 లక్షలు చోరీ, 40 లక్షలు ఏకంగా, ఒక రకంగా 40 లక్షలు. ఎట్లుంది, ఉపాధి లేనట్టుంది వాళ్ళకి. ఏం చేస్తాం, పని దొరకలేనట్టుంది, ఉపాధి లేనట్టుంది కాబట్టి ఇంకా ఆ పని పెట్టుకున్నారు. రైట్, మరో వార్త చూద్దాం.